అలాగే మనకి ఇందులో గమనిస్తే పిసినారి దానయ్య పాఠం అండి. పిసినారి దానయ్య పాత్రలు మటండి, మూడు పాత్రలు మాట్లాడతాం, కథలు కూడా చెప్తాం అటండి, డైలాగులు కూడా. అలాగే మనకి ఇది ఏమంటారు సార్, ఇది గ్లో పపెట్స్ అంటారండి. ఓన్లీ సాక్స్ తో తయారు చేస్తాం సార్. సాక్స్ తో తయారు చేసి ఇలా మనం కథలు కూడా చెప్పచ్చు. పిల్లలు తయారు చేసి పపెట్స్ తో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే మన కోలాటంలో ఇప్పుడు మన స్టూడెంట్స్ కూడా వచ్చారు షోకి. వాళ్ళు షో ఇమ్మన్నా కూడా వాళ్ళు ఇప్పుడు స్టేజ్ మీద డయాస్ మీద ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఒకేషనల్ కి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లలు ఆత్మస్థైర్యం అంటే ఫిజికల్ గా మార్షల్ ఆర్ట్స్ లో వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటుంది, ప్లస్ వాళ్ళు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. ఈ వొకేషనల్ పీరియడ్కి వచ్చేసరికి ప్రతి ఆడపిల్ల కూడా ఆత్మస్థైర్యంతో ముందుకి ఎప్పుడు కూడా జీవితంలో వెనక్కి తిరిగే అంశం అంటూ లేకుండా చాలా ధైర్య సాహసాలతో తన మనసాక్షిని మానసికంగా కూడా అభివృద్ధి చెందగలుగుతుంది. ఇప్పటివరకు 70 సెంటర్లు మనకి ఈస్ట్ గోదావరి ఉన్నాయండి. 70 సెంటర్లో కూడా MCS అంటే మోడల్ క్లస్టర్ స్కూల్ మెయిన్ స్కూల్ అవుతుంది. దానికి టార్గెట్ స్కూల్స్ 2 ఉంటాయండి. అలా ఇంచుమించు 210 స్కూల్స్ లో కూడా ఈ NPGL భాగాలు జరుగుతున్నాయి అంశాలు. ఇంతవరకు అయితే స్క్రీన్ ప్రింట్ అయ్యింది, క్యాండిల్ మేకింగ్, అగరబత్తి, లిక్విడ్ బ్లూ, ఫెనైల్, తర్వాత చాక్ పీస్, బుక్ బైండింగ్, లామినేషన్, స్పైరల్ బైండింగ్, పపెట్స్, పార్ట్ బైండింగ్, ఎంబోజింగ్, శారీ డిజైనింగ్ ఇంతవరకు చేయించగలిగాం. గ్లో పెపెట్ అంటామండి. గ్లో ఓన్లీ స్పాంజ్ తో సాక్స్ తో తయారు చేస్తాం సార్. ఇదే మోడల్ లోపల దూదిని ఉపయోగించి మనం చేయి వేలు పెట్టడానికి వీలు కుదిరిగా గొట్టాన్ని తయారు చేసి దూదిని కట్టేసి సాక్స్ లోకి తొడిగేస్తామట. తొడిగేసి ముక్కు కావాలంటే ఇలా లాగి ఒక కుట్టు కుట్టేస్తాం, చెవి కావాలంటే ఇలా లాగి ఒక కుట్టు కుట్టేస్తాం, ఇలా పైన ఇది అంటిస్తాం. చూడండి చూడండి. నీ పేరేం పేరు అమ్మా? నా పేరు సాయి. సాయి ఎన్నో తరగతి చదువుతున్నా? 3వ తరగతి. ఇలా మనం పిల్లల చేత మనం చెప్పించినట్టు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆనందంగా ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆహ్లాదకరంగా విని వాళ్ళ ఉత్సాహం కూడా పెరుగుతుంది. వాళ్ళ చేత చేయించడం వల్ల ఇంకా అనుభూతి కలుగుతుంది. మనం చెప్పడమే కాకుండా వాళ్ళ చేత చేయిస్తారన్నమాట. ఇదే విధంగా ఇది పేపర్ గుజ్జుతో తయారు చేసిన పప్పెట్స్ సార్. ఇవి కూడా నేను పేపర్ గుజ్జు అండి. ఇవి కూడా నేను తయారు చేశాను. మట్టి వేసి ముందు మట్టి ముద్ద కింద చేసి భాగాలన్నీ కూడా వచ్చేలాగా చెక్తామండి. మట్టిని చెక్కిన తర్వాత అప్పుడు పైన పేపర్ ముక్కలు అతుకుతామంట. ఆ తర్వాత పేపర్ గుడ్డు పర్ఫెక్ట్ గా జాగ్రత్తగా అంటించేస్తాం. అంటించిన తర్వాత అప్పుడు ఇలా కట్ చేసి లోపల ఉన్న మట్టిని తీసేసి మరలా బాగా అంటించేసి అప్పుడు ఈ విధంగా మనం పాత సేమ్ దానిలాగే నమస్తే 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 నమస్కారం నమస్కారం ఇలాగా మనం పాత్ర దాదులు పెట్టి పిల్లలు చేయించడం, వాళ్ళకి భాషణం అనేది మాట్లాడడం అనేది బాగా అభివృద్ధి చెందుతుందండి. స్టేజ్ ఫీర్ అది కూడా ఉండదు. మనతో కలిసిమెలిసి పోవడం అనేది జరుగుతుంది అనమాట. మాస్టర్ అంటే వాడికి ఒక ఫీలింగ్ ఉండదు. మనతో కలిసి ఉన్నటువంటి ఒక స్టూడెంట్ లాగా అబ్జర్వ్ చేసి వాళ్ళ దాగి ఉన్నటువంటి శక్తులన్నీ కూడా బయటికి తీసేస్తారు అనమాట. అందుకు ఉపయోగపడతారు సార్ ఎడ్యుకేషన్.